హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ ఫిట్నెస్ ట్రైనర్ లక్ష్మణ్. సో టుడే టాపిక్ వచ్చేసి మనం ఎన్ని రోజులు బేసిక్ ఎక్సర్సైజ్ చేసాము అండ్ బేసిక్ ఎక్సర్సైజ్ వల్ల ఏంది బెనిఫిట్ అండ్ బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు మొబిలిటీ మూమెంట్స్ ఏంటి అండ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఉన్న వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేయాలి, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు రిలీఫ్ గురించి, అదే విధంగా షోల్డర్ వేరియేషన్ ఎన్ని వేరియేషన్ ఎక్సర్సైజ్ చేయాలి మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఎక్సర్సైజ్ ఫర్ ఫస్ట్ షోల్డర్ ఎక్సర్సైజ్. షోల్డర్ ఎక్సర్సైజ్ ఎన్ని వేరియేషన్ చేయాలి బేసిక్ అంటే ఒక సాధారణ వ్యక్తి జిమ్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్ ఎక్సర్సైజ్ అంటే 4 to 5 వేరియేషన్ చేయాలి. 4 to 5 వేరియేషన్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆఫ్టర్ వార్మప్ షోల్డర్ డంబుల్ ప్రెస్. ఇది 10 to 15 రెపిటేషన్ ఉండాలి. 2 to 3 సెట్స్ ఉండాలి. నోస్ టు బ్రీత్ ఇన్, మౌత్ టు బ్రీత్ అవుట్. 2 elbows టుగెదర్. బ్రిస్ట్ మూమెంట్ ఈ విధంగా ఉండాలి. ఇలానే ప్రెస్ చేస్తుండాలి. 10 to 15 repetitions, 2 to 3 sets. Next shoulder exercise, open and out. Same, ఇది కూడా 10 to 15 repetitions. ఇది డంబుల్ వేరియేషన్. డంబుల్ వేరియేషన్ ఫస్ట్ ఎందుకు చేస్తామంటే ఫ్రీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈజీగా మూవ్ అవుతుంది కాబట్టి. సో 2 to 3 సెట్స్ ఇది కూడా చేయాలి. అది మిషన్స్ ఎందుకు చేయకూడదు అంటే మిషన్ చేయొచ్చు, బట్ ఏంటంటే డంబుల్స్తో చేసిన తర్వాత బాడీ కొద్దిగా మూవ్మెంట్ ఈజీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రెపిటేషన్స్ కూడా ఈజీగా అవుతుంది కాబట్టి. సో లైట్ వెయిట్ స్టార్ట్ చేసేటప్పుడు డంబుల్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బార్బుల్ మిలిటరీ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మిలిటరీ ప్రెస్ చేసే ముందు మనం రాడ్ తీసుకొని రాడ్లో మనం అనుకున్నంత వెయిట్ వేసుకొని వెయిట్స్ షోల్డర్స్ మిలిటరీ ప్రెస్ చేద్దాం. సో నెక్స్ట్ గోయింగ్ టు ద మిలిటరీ ప్రెస్. సో ఇది వచ్చేసి మిలిటరీ ప్రెస్ అంటారు. ఇప్పుడు మనం బేసిక్గా స్టార్ట్ చేస్తున్నాం, యాక్చువల్లీ వెయిట్ వేసుకొని స్టార్ట్ చేయాలి. వెయిట్ ఎందుకు లేదంటే జస్ట్ పోస్టర్ చూపించినాం కాబట్టి వెయిట్ లేదు. సో దీన్ని సిట్టింగ్ చేయొచ్చు. సిట్టింగ్ చేస్తే ఏమైతే బ్యాక్ కంప్రెస్ అయ్యి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్టాండింగే చేయాలి ఆల్వేస్. స్టాండింగ్ చేయడం వల్ల మన వెయిట్ అనేది లెగ్స్ పైన పడుతుంది కాబట్టి స్టాండింగ్ చూస్ చేసుకోవాలి. స్టాండింగ్లో మిలిటరీ ఫ్రంట్ చేసేటప్పుడు ఈ కట్ ఉంది కదా, కట్ని మన షోల్డర్ లైన్ ఈక్వల్గా పట్టుకొని చేయాలి. సో దిస్ ఇస్ ద పొజిషన్. ఈ పొజిషన్లో ఫ్రంట్ ఇలా చేయాలి. సేమ్ 2 to 3 సెట్స్. ఫ్రంట్ చిన్ వరకు రావాలి. మూమెంట్ స్ట్రైట్. టెన్ to 15 reps. ఇది కూడా ఇది బార్బుల్ ఫ్రంట్ ప్రెస్. అదేవిధంగా బార్బుల్ అప్రైట్ రో, నారో గ్రిప్ పట్టుకొని షోల్డర్స్ నారో ఉండాలి షోల్డర్స్ లైన్ దగ్గర, అండ్ మన ఈ బార్ ఒక చిన్ వరకు తీసుకురావాలి. బార్బుల్ అప్రైట్ రో ఇది ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ వరగా. సో ఇది ఏంటంటే మనం ట్రెపిజెస్ అంటే ఈ మజిల్ పార్ట్, షోల్డర్ ఒక మజిల్ పార్ట్ ఇక్కడ ఒక ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఏరియాలో ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట బార్బుల్ అప్రైట్ రో. ఇది డిపెండ్స్ మన వేరియేషన్ బట్టి 2 to 3 సెట్స్ 3 to 4 సెట్స్ చేయొచ్చు విత్ యాడింగ్ వెయిట్స్. లెట్స్ డూ దిస్ వే టు డూ ఇట్. మేక్ షూర్ every time breathe in and out important to exercise which is involving in breathe in అంటే రెపిటేషన్స్ మూమెంట్ చేసే ముందు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కంపల్సరీ చేయాలి. ఈ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ప్యాటర్న్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ గెట్ టు ద ఆక్సిజన్, అంటే మనము చేసే విధానంలో రెపిటేషన్స్ అండ్ స్ట్రైట్నెస్గా కాకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వేరియేషన్స్కి వెళ్దాం. లెట్స్ చెక్అవుట్. సో మనం బేసిక్గా డంబుల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే డంబుల్ వేరియేషన్ అయిన తర్వాత మిషన్స్ చేసేటప్పుడు ఐసోమెట్రిక్లో వెళ్తుంది. సో ఐసోమెట్రిక్ కాకుండా కాంపౌండ్ ఎక్సర్సైజ్ లాగా మనం స్లోగా స్టార్ట్ చేసే విధంగా స్టార్ట్ చేస్తాం మనము. సో కాంపౌండ్ ఎక్సర్సైజ్లో వచ్చేసి మిషన్స్ కూడా ఉంటుంది. మిషన్స్ లైట్ వెయిట్, నెంబర్ ఆఫ్ రెప్స్ ఉంటాయి. సో ఈ విధంగా సో 2 to 3 సెట్స్ అండ్ 15 రెపిటేషన్ చేయడం జరుగుతుంది. ఇది షోల్డర్ బేసిక్ ఎక్సర్సైజ్, ఇంజురీస్ లేకుండా అండ్ ఒక బేసిక్ పర్సన్ వచ్చే ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.